ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఫ్రెండ్స్, ఈరోజు ఆషాఢ మాసం శుభ సందర్భంగా శ్రీ 700 సంవత్సరాల పురాతన కాలం నాటి దేవాలయం శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ లక్ష్మణ్, నేను మీ అందరికీ ఆ ఎల్లమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఛాన్స్ ఉంటే అక్కడ అమ్మవారి దర్శనం చూపిస్తాను, లేదంటే అక్కడ దేవాలయం చూపిస్తాను. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి చిత్రపూర్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చిత్రపూరి ముందు మల్కం చెరువు దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మా మల్కం చెరువు. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇవాళ వర్షంలోనే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను. మల్కం చెరువు పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇది మల్కం చెరువు ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్ వెళ్తేనేమో మెయిన్ రోడ్ ఎక్కుతాం మనం, రాయదుర్గం మెయిన్ రోడ్డు. ఆ ఫ్లైఓవర్ కనబడుతుంది, పైన వెహికల్స్ వెళ్తున్నాయి దూరంగా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జై శ్రీ బల్కంపేట ఎల్లమ్మకి జై, శ్రీ ఊరపోచమ్మకి జై. రాయదుర్గం ఫ్లైఓవర్ కిందికి వచ్చాం ఫ్రెండ్స్. వన్ వేలో టర్న్ మారో ఇధర్ సే. ఖతర్నాక్ ఉంది. స్ట్రైట్ పోయి అక్కడ ఫిల్మ్ నగర్ ఎక్కుదాం ఉంటాయి. ఇక ఇట్లా విస్పర్ వ్యాలీ అప్ ఎక్కిపోదామని అనుకున్నాను నేను. అదే స్ట్రైట్ కొడదాం పట్ట. పుల్లారెడ్డి వాయసి స్కూల్ దర్గా నుంచి అట్లా ఆడ ఎక్కుదాం ఉంటావా. విస్పర్ వ్యాలీ వదిలేసి సినార్ సైలెంట్ వ్యాలీ, సినార్ వ్యాలీ అది. హెచ్పి పెట్రోల్ పంప్ పిల్లర్ నెంబర్ 21 లెఫ్ట్కి తీసుకుంటే ఫిలిం నగర్ చెరువు కాంచాలి. ఫిలిం నగర్ పైకి ఎక్కుతాం ఫ్రెండ్స్. ఇది హెచ్పి పెట్రోల్ పంప్. ఫిలిం నగర్ రోడ్డుకి టర్న్ అయినాం ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరి. ఒకప్పుడు ఇదంతా చెరువు ఉండే, పెద్ద రోడ్ చేసేసారు. కండ్ల ముందరనే కట్టేసారు ఫ్రెండ్స్ ఇవన్నీ బిల్డింగ్స్. చూస్తా 30 సంవత్సరాల అనుబంధం ఈ ఫిలిం నగర్ చెరువుతోటి. చెరువు వెళ్ళిపోయి పెద్ద పెద్ద రోడ్లు, ఈ లెఫ్ట్ సైడ్లో విల్లాస్, హై రైజ్ బిల్డింగ్స్. వైపర్ గుడ్ మా ఊహించకుండా అయిపోయింది ఫిలిం నగర్ బస్తీ. మొత్తం బిల్డింగ్లు అన్నీ గుట్టలు ఉండే. గుడిసెలు వేసుకొని ఉండేటోళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టారు. ఖతర్నాక్ ఫిలిం నగర్ కొండ అప్పు ఎక్కుతున్నాం. రోడ్డే లేదు ఈ రోడ్డు నాకు తెలిసి. ఎంత గ్రీనరీ, మొక్కలు గిక్కలు ఎంత అద్భుతంగా తయారైందో చూడండి. ఇక్కడ ద వరల్డ్ అంట, వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్. ఖతర్నాక్ పెట్టారు అది గ్లోబ్ మాత్రం. ఫిలిం నగర్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది మొత్తం విగ్రహాలు పెట్టారు ఫుల్గా. ఖతర్నాక్ పెట్టారు విగ్రహాలు మాత్రం అక్కడ ఫ్రెండ్స్. ఫిలిం నగర్ నుంచి రైట్ టర్న్ తీసుకుంటాం. రోడ్ నెంబర్ 12కి వెళ్ళేది. ఈ 12 నుంచి మేము ఇట్లా అపోలో బస్ స్టాప్ దగ్గర నుంచి వెళ్ళబడి టిఆర్ఎస్ భవన్, పూరి జగన్నాథ స్వామి టెంపుల్, అట్లా కేబీఆర్ పార్క్ జంక్షన్ కలుస్తుంది అనమాట ఈ రోడ్డు. ఇది ఫిలిం నగర్ బస్ స్టాప్. ఇది అంటే అపోలో బస్ స్టాప్. ఇది ఫిలిం నగర్ బస్ స్టాప్ అంటే ఇందాక మేము వచ్చిన సెంటర్ ఫిలిం నగర్, ఆ విగ్రహాలు పెట్టిన దగ్గర అది బస్ స్టాపు. ఇక్కడ వచ్చేటప్పటికి ఫిలిం నగర్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి వెళ్ళి రోడ్ నెంబర్ 12 అనమాట కనెక్టింగ్. ఇది బంజారాయిల్స్ పోతుంది. లెఫ్ట్కి తీసుకుంటే మళ్ళీ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2కి వెళ్ళి అటు నుంచి పంజాగుట్ట వెళ్తుంది. స్ట్రైట్ వెళ్తేనేమో 12 నుంచి రోడ్ నెంబర్ 1లో కలిసి అక్కడ నుంచి రైట్ మాసాప్ ట్యాంకు, అట్లా రగడి కాపులు రైట్ వెళ్తే మహందీపట్నం అటు వెళ్తుంది అనమాట. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ జంక్షన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఎదురుగా కనబడేది సైబర్ టవర్, మన పోలీస్ కంట్రోల్ రూమ్ ఆఫీస్. అది అటు ఆఫీస్ బిల్డింగ్ నుంచి స్ట్రైట్ వెళ్తే రోడ్ నెంబర్ 12 అటు పెన్షన్ ఆఫీసు, మాసాప్ ట్యాంక్ వెళ్తుంది. ఇటు టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. పైన టెంపుల్ పైన జెండా రెపరెపలాడుతుంది చూడండి. జై బోలో పూరి జగన్నాథ స్వామికి జై. అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ దర్శనం చేసుకోండి. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ సూపర్గా ఉంటుంది. ఉన్న చెట్లన్నీ తీసేశారు, రోడ్ వర్క్ జరుగుతుంది. మొత్తం క్లాత్ కట్టారు ఇక్కడ డస్ట్ పడకుండా, అందుకే టెంపుల్ సరిగ్గా కనబడతలేదు. ఈ రోడ్డు చెట్లతోటి కలకలగా ఉండేది, చాలా గ్రీనరీగా ఉండేది, స్మార్ట్గా సూపర్గా ఉండేది. చెట్లన్నీ పోయినాయి మొత్తం. ఫ్లైఓవర్ వస్తుందో మరి ఇక్కడ అండర్ పాస్ వస్తుందో తెలియట్లేదు. రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
కేబీఆర్ పార్క్ జూబ్లీ చెక్ పోస్ట్ పంజాగుట్ట రౌండ్ వేస్తే వర్క్ మాత్రం బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎదురుగా బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అక్కడ శ్రీ విజయ గణపతి స్వామి దేవాలయం ఉంది ఫ్రెండ్స్, బాగుంది. హాస్పిటల్ ముందే కట్టారు. ఇది జంక్షన్ అనమాట. అటు వెళ్తే మళ్ళీ రోడ్ నెంబర్ 10, అటు నుంచి మళ్ళీ తాజ్ కృష్ణ దగ్గరికి వెళ్తుంది ఆ రోడ్డు రైట్కి. ఇదేమో టీడీపీ పార్టీ ఆఫీస్ జంక్షన్, కేబీఆర్ జంక్షన్కి వెళ్తుంది ఇది. ఇక్కడ మాత్రం 365 రోజులు భోజనాలు పెడతానే ఉంటారు ఫ్రెండ్స్. మరి ఎవరో తెలియదు కానీ టిఫిన్లు భోజనాలు కంటిన్యూ పెడతారు. ట్రాఫిక్ మూవ్ అయిందిరా. నాకు తెలిసి ఒక సిగ్నల్ వెళ్తామంటారా, 2 సిగ్నల్ పడతాయి అనుకుంటున్నా. వాకింగ్కి వచ్చిన వాళ్ళు జ్యూసులు తాగడానికి ఇక్కడ కేబీఆర్ ముందు చూడండి ఫ్రెండ్స్, ఎంత సందడిగా ఉందో. చాలా అడవుడిగా ఉంటుంది ఇక్కడ. అన్ని రకాల మల్టీవిటమిన్ మిల్లెట్ జ్యూసులు అట అన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఫ్రూట్స్. కేబీఆర్ పార్క్ ఫ్రెండ్స్. నెమళ్ళు ఎలా ఉన్నాయో చూడండి, పికాక్స్. అటు జూబ్లీ చెక్ పోస్ట్, అది పార్టీ ఆఫీస్ టీడీపీది. ఇది ప్రసాద్ ల్యాబ్, ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ ఇది. అట్లా వచ్చి ఇటు వచ్చేసాం మొత్తం. పీవీఆర్, ఆర్కే సినీప్లెక్స్, ప్రసాద్ ల్యాబ్, ఎల్వి ప్రసాద్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్. ఎల్వి ప్రసాద్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. నేత్ర వైద్యాలయం, ఎల్వి ప్రసాద్. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది రోడ్ నెంబర్ 2 ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. ఇది ఎదురుగా లెఫ్ట్ సైడ్లో పెద్దది ఒకటి 5 స్టార్ హోటల్ పార్క్ హయాత్. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2 ఫ్రెండ్స్. ఇది సాగర్ సొసైటీ తీసుకుంటావా లెఫ్ట్కి? తీసుకో, ఇదే బెస్ట్. సాగర్ సొసైటీ శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్ళి అట్లా వెళ్దాం. సాగర్ సొసైటీ డైవర్షన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది సాగర్ సొసైటీ. ఫుల్ గ్రీనరీగా ఉంది. వర్షం పడడం వల్ల మొత్తం చెట్లన్నీ గ్రీన్గా ఆకుపచ్చగా కలకలాడుతున్నాయి. ఎదురుగా కమలాపురి కాలనీ సిగ్నల్ ఫ్రెండ్స్. అది కమలాపురి కాలనీ సిగ్నల్స్. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఎటు చూసినా టైల్స్ గ్రానైట్ షాపులు ఉంటాయి. అదే ప్రత్యేకత ఈ కమలాపురి కాలనీకి. లెఫ్ట్కి పోతే ఇందిరానగర్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 అవుతుంది. మేము ఇటు వెళ్తున్నాం ఇప్పుడు. అటు వెళ్తే సత్యసాయి నిగమాగమం. అటు నుంచి దాని ఆపోజిట్ లెఫ్ట్కి కొడితే శ్రీనగర్ కాలనీ. అటు వెళ్తాం ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్ది సత్యసాయి నిగమాగమం ఎర్ర బిల్డింగు. ఇక్కడ లెఫ్ట్కి తీసుకోవాలి శ్రీనగర్ కాలనీ వెళ్ళడానికి. అంటే మేము షార్ట్ కట్లో అయ్యి ఎత్తుకుంటూ పోతున్నాం ట్రాఫిక్ డైవర్షన్ చేసుకోవడానికి అని చెప్పేసి. మామూలుగా స్ట్రైట్ రోడ్ అయితే కాదు ఇది. స్టూడియో లేదో కలర్ఫుల్ బిల్డింగ్ కట్టిరేంద్రా ఇది. ల్యాబ్ ఏంది? డబ్బింగ్ థియేటరా, రికార్డింగ్ ల్యాబా? ఇదైతే ఫ్రీ థియేటర్. ఈ నిచ్చెన ఉన్నది అయితే ఇనుప నిచ్చెన ఉన్నది ఫ్రీ థియేటర్ ఇది. ఎందుకంటే మాతృదేవ వల్లనే చూసాం షో. ఎదురుగా మన అమీర్పేట్ మెట్రో ట్రైన్ కూడా పోతుంది. అది ఓహో యాక్టింగ్ స్కూలా ఇది. మెట్రో మైత్రివనం జంక్షన్ ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్ ఏమో మొత్తం సారథి స్టూడియో. ఇదంతా మైత్రివనం జంక్షన్. అన్న ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు ఇక్కడ సెంటర్లో, గోల్డ్ కలర్. మైత్రివనం ఎదురుగా బిల్డింగ్ మైత్రివనం జంక్షన్. ఇది శ్రీనగర్ కాలనీ నుంచి మేము ఈ మైత్రివనం జంక్షన్లోకి వెళ్ళి మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఎదురుగా ఎస్ఆర్ నగర్ రైల్వే స్టేషన్ ఉంది. ఆ ఎస్ఆర్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రైట్కి తీసుకుంటే బల్కంపేట టెంపుల్కి వెళ్ళే జంక్షన్ అనమాట అది ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్ళొచ్చు, ఎర్రగడ్డ నుంచి వెళ్ళొచ్చు. అట్లా వస్తే బాలనగర్ నుంచి, సనత్ నగర్ నుంచి రావచ్చు. అటు అమీర్పేట నుంచి వస్తే అక్కడ నుంచి కూడా ధరంకరణ్ రోడ్ల నుంచి రావచ్చు అమ్మవారి గుడి దర్శనానికి. టెంపుల్కి 4-5 దారులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు మేము మాత్రం వయా ఎస్ఆర్ నగర్ నుంచి, ఇంకా ఎస్ఆర్ నగర్ నుంచి దగ్గరే అమ్మవారి గుడి. ఎస్ఆర్ నగర్లోనే ఉంటుంది, ఆనుకొనే ఉంటుంది. ఎస్ఆర్ నగర్కి ఆనుకొనే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. లెఫ్ట్కి వెళ్తే వెంగళరావు నగర్, స్ట్రైట్ వెళ్తేనేమో మూసాపేట, ఎర్రగడ్డ, అట్లా కుక్కట్పల్లి, బాంబే హైవే ఫ్రెండ్స్ ఇది. రైట్కి వెళ్తే మనం ఎస్ఆర్ నగర్. మొత్తం అన్నదానాలకు సెటప్ రెడీ చేశారు ఫ్రెండ్స్. ఇలా ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎఫెక్ట్ గట్లేగా. అమ్మవారి రుద్రరూపం క్లాత్ కప్పి పెట్టారు ఫ్రెండ్స్. సూపర్గా ఉంది అమ్మవారు. ఇది వెళ్ళే దారిలో ఫ్రెండ్స్ అమ్మవారిది విగ్రహం పెట్టారు. సూపర్గా ఉంది. ఇదంతా మొత్తం అన్నదానాలకు సంబంధించి అలా కళ్యాణం స్పెషల్ అనమాట. బ్యారికేడ్లో లేచిపోవడం మొత్తం
బారికేడ్లు వేసేసారు కదా మొత్తం. రోడ్ల పైన ఎటు చూసిన అన్నదానాలే ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఈ గుంపులు కూడారు కదా, ఈ సర్దార్జీ కాక ఏటని ఒక్కటే ఏటికి ఆ కత్తితోటి తల నరికి వెళ్ళాడు. అమ్మవారికి ఇక్కడ బలిచ్చారనమాట. చాలా డేంజర్గా అనిపించింది. నేను చూపించలేదు అది మీకు, నేను కూడా చూడలేదు, ఎందుకంటే నాకు కూడా కరెక్ట్ అనిపించలే. అమ్మవారికి బలిచ్చారు అక్కడ సూపర్గా. ఒకటే ఏటుకు తల తెగి అవతల పడిపోయింది. చాలా భయంకరంగా ఉంది. జనాలు మాత్రం చూడండి, కొన్ని వేలల్లో క్యూ లైన్లో వెయిటింగ్లో నిలబడి ఉన్నారు. ఇక్కడే అమ్మవారిది కళ్యాణోత్సవం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మండపం ఉంది కదా, ఈ మండపం లోపలనే కళ్యాణోత్సవం ప్రోగ్రాం జరుగుతుంది. కాకపోతే అటు వెళ్ళడానికి చాలా వివిఐపీలకు మాత్రం అలో చేస్తున్నారు. దేవాలయానికి ఏ పక్క ఏ మూల వెళ్ళినా, ఏ రోడ్లో వెళ్ళినా ఫ్రెండ్స్, ఎటు చూసినా అన్నదానాలే. కొన్ని వేలల్లో అన్నదానాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పప్పన్నం పెడుతున్నారు, కొంతమంది చికెన్ బిర్యానీ పెడుతున్నారు, కొంతమంది మటన్ కర్రీతో పెడుతున్నారు, కొంతమంది పులిహార పెడుతున్నారు, కొంతమంది స్వీట్స్ పెడుతున్నారు, కొంతమంది రవ్వ కేసరి పెడుతున్నారు. అసలు ఎటు చూసినా ఈ బోనాల పండుగ సంబురాలే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. బల్కంపేట మొత్తం ఏ వీధిలో వెళ్ళినా సరే, చుట్టుపక్కల ఒక 1.5 కిలోమీటర్ వరకు ఏ వీధిలో వెళ్ళినా అన్నదానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది మాత్రం అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఇటు వచ్చాను ఫ్రెండ్స్. నేను ముందు పక్క, ఈ ముందు పక్కనే మనకు కళ్యాణం ఉత్సవం ఉంది. స్టేజ్ చేసి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. వివిఐపీలకు కూడా సపరేట్ పెట్టారు. ఇక్కడ నేను అన్నదానంలో ఇక్కడ భోజనం చేశాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. సర్దార్జీ కాకా వాళ్ళు వీళ్ళంతా ఈ బస్తీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ మంచిగా బగారా రైసు, పప్పు అన్నం, ఆలు కర్రీతో చాలా అద్భుతంగా పెడుతున్నారు. ఇక్కడ టిఫిన్ చేశాను నేను భోజనం. కళ్యాణం జరుగుతున్న స్టేజ్ ఫ్రెండ్స్ ఇది. ఇందాక ఆ పక్క నుంచి చూసా, ఇప్పుడు ఈ పక్క నుంచి చూపిస్తున్నా. నేను ఇటు బయటికి రావడానికి చుట్టూ తిరిగి వచ్చాను అనమాట. ప్రతి ఆషాఢ మాసంలో ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కళ్యాణం శుభ సందర్భంగా ఈ మొత్తం ఈ పండగ వాతావరణం అనమాట ఇక్కడ. తర్వాత సికింద్రాబాద్ మహంకాళి అమ్మ తల్లి, అటు లాల్ దర్వాజా అమ్మవారు, తర్వాత గోల్కొండ బోనాలన్నీ ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతాయి. చాలా అద్భుతంగా జరుగుతాయి అనమాట. మనకి గ్రామదేవతల పండుగ. ఇక్కడ ఇద్దరు బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, అమ్మవారి గుళ్ళో కానీ తర్వాత అక్కడ కళ్యాణం చేసే దగ్గర కానీ చూపిద్దామంటే ఛాన్స్ దొరకలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం బారికేడ్లు అడ్డం ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.